హాయ్, నా పేరు రోహిత్. వెల్కమ్ టు న్యూస్ ట్యాబ్ డిజిటల్. ఈరోజు మెటాకి సంబంధించిన వాట్సాప్ గురించి మనం మాట్లాడుకుందాం. అప్డేట్స్‌కి సంబంధించి వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ అంటూ ఇస్తూ ఉంటుంది. దాంట్లో ఈరోజు మనం కొన్ని అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. వాట్సాప్‌లో మనకి క్విక్ కెమెరా అనే ఒక కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. అది ఏంటి అంటే, మనం కెమెరా బటన్‌ని నార్మల్‌గా మనం యూజ్ చేసేదానికన్నా క్విక్‌గా మెసేజ్ చేయడం కోసం, క్విక్‌గా మనం ఒక మెసేజ్‌ని ఇవ్వడం కోసం ఒక బటన్ ఇచ్చింది. అదేంటి అంటే, ఏదైతే మనం మైక్ రికార్డింగ్ చేస్తామో, అలాగే వాయిస్ రికార్డింగ్ చేయడానికి కోసం మనం బటన్ ప్రెస్ చేసి ఉంచుతామో, అట్లాగే కెమెరా బటన్‌ని కూడా మనం ప్రెస్ చేసి గనక ఉంటే గనక ఒక 1 సెకండ్ అలా అది రికార్డింగ్ స్టేజ్‌కెళ్తుంది. దాంట్లోనే మనం మాట్లాడుతూ ఉంటే దాన్ని ఒక సర్కిల్ లాగా ఒక రికార్డ్ చేసుకొని వాళ్ళకి వెంటనే మెసేజ్ వెళ్ళిపోతుందనమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసి క్విక్ రెస్పాన్స్. మనకి ఎప్పుడైతే ఒక మెసేజ్ వస్తుందో పైన మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ గనక మనం డబుల్ ట్యాప్ చేస్తే ఒక క్యూబ్ లాంటిది మనకి పాపప్ ఓపెన్ అవుతుంది. దానివల్ల ఏంటి అంటే, ఒక మెసేజ్‌ని మనం వెంటనే యాప్ ఓపెన్ చేయకుండానే దాన్ని మెసేజ్ టైప్ చేసి వెంటనే పంపించొచ్చు. థర్డ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే, కెమెరా ఎఫెక్ట్స్. ఈ కెమెరా ఎఫెక్ట్స్ ఏంటి అంటే, మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎట్లాంటి ఎఫెక్ట్స్ అయితే చూస్తామో అట్లాంటి ఎఫెక్ట్సే మనం కెమెరాలో వాట్సాప్‌కి సంబంధించిన కెమెరాలో కూడా చూడొచ్చు. ఇవి ఎటువంటి ఫిల్టర్‌ని యూజ్ చేసి మనం ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే యూజ్ చేస్తామో, అట్లాగే ఇప్పుడు ఇందులో కూడా ఫిల్టర్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది పాతగానే ఉండొచ్చు. అట్లాగే మనకి ఇప్పుడు కొత్తగా బ్యాక్‌గ్రౌండ్ మార్చుకునేలాగా కూడా వచ్చింది అప్డేట్. ఈ ఎఫెక్ట్స్‌లోనే మనం సెకండ్ ఆప్షన్ కింద చూసుకుంటే, వెనకాల మనం దగ్గర ఒక 30 ఆప్షన్స్ వరకు ఇచ్చాడు. ఆ 30 ఆప్షన్స్ ఏంటి అంటే, మనకి డిఫరెంట్ లొకేషన్స్ గాని, డిఫరెంట్ థీమ్స్ గాని మనం బ్యాక్‌గ్రౌండ్ మార్చుకొని చేసుకోవచ్చు. మనకి ఫోర్త్ అప్డేట్ వచ్చేసి సెల్ఫీ స్టిక్కర్స్. మనం వాట్సాప్‌లో స్టిక్కర్స్ పెట్టుకోవాలి అంటే గనక, మనం థర్డ్ పార్టీ యాప్ నుంచి తీసుకొని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడొచ్చిన వాట్సాప్ న్యూ అప్డేట్ ఏంటి అంటే, వాట్సాప్‌లోనే మనం దిగిన సెల్ఫీస్‌ని స్టిక్కర్స్ కింద చేంజ్ చేసుకొని, మన అవతల వాళ్ళకి మెసేజ్ చేసుకోవచ్చు. మనకి ఫిఫ్త్ అప్డేట్ వచ్చేసి, ఇప్పుడు మనం బయట నుంచి స్టిక్కర్స్ ప్యాక్స్ ఇప్పుడు ఎవరైనా పెడితే గనక, వేరే వాళ్ళు ఒక స్టిక్కర్ పెడితే అది మనకి నచ్చితే, మనం దాన్ని బయటికెళ్ళి చెక్ చేసి, అది సెర్చ్ చేసి అది ఎలా ఉంటది, ఏంటి అని డౌన్‌లోడ్ చేసుకొని మనం వాట్సాప్‌లో యూజ్ చేయాల్సొస్తుంది. కానీ ఇప్పుడు మనకి వాట్సాప్‌లో మనకొక స్టిక్కర్ నచ్చితే గనక, అది వాళ్ళు ప్యాకేజ్ కింద, ఒక సెట్ కింద మనకి పంపించగలరు. అది మనమైనా సరే వేరే వాళ్ళకి ఒక ప్యాక్ కింద మనం వాళ్ళకి కూడా పంపించొచ్చు. అంటే ఒక స్టిక్కర్‌ని ఒక సెట్ పరంగా మనం వేరే వాళ్ళకి కూడా సెండ్ చేసుకోవచ్చు. అది కూడా ఒక సెట్ అప్డేట్ అనమాట. ఇవన్నీ ఇప్పటి వరకు చూసారు కదా! ఇవన్నీ కొత్త అప్డేట్స్. అండ్ వేరే కొత్త అప్డేట్స్ కోసం మన న్యూస్ ట్యాబ్ డిజిటల్‌ని చూడండి. అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.